మాది కొత్తపేట నియోజకవర్గం అండి. ఇక్కడ బండారు సత్యానందరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారండి. ఈ ఇక్కడ 4 మండలాల్లో కూడా ఎంక్వైరీ చేస్తే తెలుగుదేశంలో బండారు సత్యానందరావు గారి పేరు మారుమోగుతుందండి. 4 మండలాల్లో కూడా. ఆత్రేయపురం మండలం కానీ, కొత్తపేట మండలం కానీ, రావులపాలెం మండలం కానీ, ఆలమూరు మండలంలో కానియండి, బండారు సత్యానందరావు గారు గెలుపు సాధ్యమని తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచారని అందరూ కూడా ఆశిస్తున్నారండి. ఎందుకంటే అండి, గత ప్రభుత్వం మీద ప్రజలు ఇసిగిపోయారండి. అనేక ఇబ్బందులు, రోడ్లు లేవు. అత్యధికంగా ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోవడం, కరెంటు బిల్లుల రేట్లు పెరిగిపోవడం, ఇంటి పన్నుల రేటు పెరిగిపోవడం, ఇసుక రేట్లు పెరిగిపోవడం, మద్యం రేట్లు పెరిగిపోవడం, సామాన్యుడు బతకాలంటే అతి కష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. పెద్దల నుంచి చిన్నల వరకు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారండి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మనకి అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, వ్యవసాయాలు బాగుంటాయి. అటువంటి ఆయన అటువంటి ఆయన అంటే అన్నీ తెలుసున్న వాళ్ళు వస్తే అన్నీ అభివృద్ధి అవుతుంది. తెలియని వాళ్ళు వస్తే ఎక్కడ అభివృద్ధి అవుతుంది? అటువంటి తెలిసిన వ్యక్తి, రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, అటువంటి ఆయన ముఖ్యమంత్రి రావడం వల్లనే మేమందరం కోరుకుంటున్నామండి. మాది కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ మాకు బండారు సత్యానందరావు గారు అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటారండి. ఆయన ఎమ్మెల్యేగా అవ్వాలని అందరూ కోరుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు వచ్చి బాగుంటే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి పరిపాలన చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. మా లేబర్‌కే కదండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఒక బిజినెస్ మ్యాన్‌కి అందరికీ కూడా బాగుంటది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు ఎవరికీ బాలేదు. ఒక రైతుకి సారికి బాలేదు, ఒక కూలోడికి బాలేదు, ఎవరికీ బాలేదండి. ఎవరికన్నా ఒక 10,000 వేస్తున్నాడు అంటే మట్టుకి ఆ 10,000 కూడా ఏ టైంలో ఏ రకంగా లాగేసుకుంటున్నాడో కూడా తెలియట్లేదు. అంత వరస్ట్‌గా ఉంది పరిపాలన. అన్ని రకాలుగా అండి. వ్యవస్థ మొత్తం నాశనం చేసేసాడు. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. మాకు ఈ కార్యక్రమాలు ఇవి అభివృద్ధి రావట్లేదు, ఇవి చేస్తున్నారు కానీ జగన్ గారు అని చెప్తున్నాం అంతే. చంద్రబాబు అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అవుతుందండి. చెప్పండి, వచ్చే ఎలక్షన్ వచ్చే ఎలక్షన్‌లో 100కి 90% సీఎం ఇతనే అండి. చంద్రబాబు నాయుడే. ఖచ్చితంగా నెగ్గుతాడు కూడా. నెగ్గుతాడు. ఖచ్చితంగా నెగ్గుతాడు. చంద్రబాబు వస్తే అభివృద్ధి అవుతుంది అంటారా? బాగాను. వెనకబడిపోయింది కదండి బాబు ఇప్పుడు. బాగా ఖచ్చితంగా నెగ్గుతాడు. మనకు అభివృద్ధి కూడా అవుద్ది. పవన్ కళ్యాణ్ గెలాలని మా కోరిక అండి. ఈ ప్రభుత్వం అసలు బాగోలేదండి. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి అవుతుంది అంటారా? అభివృద్ధి అవుద్దండి డెఫినెట్.